హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ వీడియోలో మనం ప్రత్యేక తెలంగాణ కోసం చేపట్టినటువంటి ముఖ్యమైన నిరాహార దీక్షల గురించి, వాటి యొక్క తేదీల గురించి, అలాగే తెలంగాణలోని రాష్ట్ర చిహ్నాలు, సాహిత్య అకాడమీల యొక్క లోగోలు, తెలంగాణ తల్లి యొక్క విగ్రహ రూపకర్తల గురించి పూర్తిగా అయితే వీడియోలు చేసుకుందాం. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటగా అన్నబత్తుల రవీంద్రనాథ్ 1969 జనవరి 8 నుంచి 22 వరకు అయితే నిరాహార దీక్ష చేయడం జరిగింది. నెక్స్ట్ పోటు కృష్ణమూర్తి, ఇతను 1969 సంవత్సరం జనవరి 10వ తేదీ నుండి 23 మధ్య నిరాహార దీక్ష అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ కొండ లక్ష్మణ్, ఇతను 1969 ఏప్రిల్ 5 నుంచి 8 తేదీల మధ్య నిరాహార దీక్ష చేయడం జరిగింది. నెక్స్ట్ రవీంద్ర బాబు, ఇతను 1969 జూలై 20 నుంచి ఆగస్టు 1 వరకు అయితే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. నెక్స్ట్ మల్లికార్జున్ 1969 సంవత్సరంలోనే అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3 వరకు నిరాహార దీక్ష అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ రమాదేవి 1969 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి 24 వరకు అయితే నిరాహార దీక్ష చేయడం జరిగింది. నెక్స్ట్ విష్ణువర్ధన్ జలీల్, ఇతను 1969 అక్టోబర్ 21వ తేదీ నుంచి 26 తేదీల మధ్య అయితే నిరాహార దీక్ష చేయడం జరిగింది. నెక్స్ట్ కొండ లక్ష్మణ్ 1969లోనే నవంబర్ 1 నుంచి 12 తేదీల మధ్య నిరాహార దీక్ష చేయడం జరిగింది. నెక్స్ట్ కేసీఆర్ 2009 సంవత్సరం నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 మధ్య ఈ యొక్క నిరాహార దీక్షను చేయడం జరిగింది. నెక్స్ట్ కొండ లక్ష్మణ్, ఇతను 2011 నవంబర్ 1 నుంచి 7 తేదీల మధ్య నిరాహార దీక్ష అయితే చేపట్టడం జరిగింది. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతను 2011 సంవత్సరం నవంబర్ 1 నుంచి 9 మధ్య నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నమాట. నెక్స్ట్ నళిని డిఎస్పి, ఇతను 2011 సంవత్సరం డిసెంబర్ 9 నుంచి 16 వరకు నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. చాలా ప్రముఖులు నిరాహార దీక్షలు చేపట్టిన యొక్క సంవత్సరములు, తేదీలు అనమాట. ఖచ్చితంగా ఇందులో నుండి మనకు బిట్టుపడుతుంది, ఖచ్చితంగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే రూపకర్తల గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను రూపొందించింది ఎవరు అంటే ఏలేరు లక్ష్మణ్ అన్నమాట. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ లోగో రూపొందించింది ఎవరంటే ఎంవి రమణారెడ్డి అన్నమాట. అలాగే ప్రపంచ తెలుగు మహాసభల లోగోను రూపొందించింది రవిశంకర్. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త వెంకట రమణచారి అప్పట్లో, ఇప్పుడు గంగాధర్ ప్రొఫెసర్ రమణ రెడ్డి. ఇప్పుడు కొత్త విగ్రహం వచ్చింది కదా, డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయాన్ని అయితే ఏర్పడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే తెలంగాణ తల్లి తొలి రూపాన్ని ఇచ్చింది ఎవరంటే బిఎస్ రాములు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల తెలంగాణ తల్లికి తొలి రూపాన్ని ఇచ్చిన వారు ఎవరని కూడా అడగవచ్చు, కావున బిఎస్ రాములు గుర్తుపెట్టుకోండి. చూశారు కదా, వీడియో నచ్చిన మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్.